ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుంది. చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే సినిమాకైతే చాలా అనిపించింది అసలు నాకు. సంతోష్ శోభన్ హిట్ కొట్టేసాడు అంతే. ఆ హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా 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 బాగుంది. ఈ వాలంటైన్స్ డేకి మంచి సినిమా అనుకోవచ్చేది. చాలా మంచి సినిమా అబ్బా! ఎమోషనల్‌గా చాలా ఫ్రెష్‌గా అనిపించింది. మేబీ చెన్నై అవ్వడం వల్లేమో, రెగ్యులర్ లొకేషన్స్ కాకపోవడం వల్లేమో ఏమో తెలీదు గానీ, నాకు చాలా అనిపించింది. అసలకి హ్యాపీగా భలే ఉందిరా స్టోరీ అనుకునే టైంకి, ఆ సెకండ్ హాఫ్ ఆ ట్విస్ట్‌కి అంటే ట్విస్ట్ రివీల్ చేయకూడదు కాబట్టి, ఆ ట్విస్ట్‌కి నేను ఫుల్‌గా అసలకి మామూలుగానే ఎవరైనా ఏడిస్తే నేను చూడలేను. ఆ సినిమా మొత్తం హీరోయిన్ కన్నా ఎక్కువ ఏడ్చాను నేనైతే లిటరల్‌గా. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. నిజంగా. క్లైమాక్స్ ఎక్స్‌పెక్ట్ చేసారా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఒక్కటి మాత్రం ఆ రీగ్రెట్ ఉండిపోయింది. తమిళ్ డైరెక్టర్ కాబట్టి ఇట్లాంటి క్లైమాక్స్ ఇచ్చారా అంటున్నాను. అండ్ నిజం అంతే ఇంకా. బట్ అదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా కనెక్ట్ అయ్యాను నేనైతే సినిమాకి. నిజంగా ఇట్స్ సూపర్ అనమాట. అసలు అనుకోలేదు ఇంత బాగుంటుందని సినిమా. బట్ వర్త్ఫుల్. వర్త్ అబ్బా, ఎవరైనా చూడొచ్చు. వర్త్. బాగున్నాయి. అండ్ అన్నకి మంచి హిట్ దొరికింది. ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ చూసినట్టు అంతే అనిపిస్తుంది. ఎండ్ మాత్రం మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. సంతోష్ శోభన్ పర్ఫార్మెన్స్ ఎలా? అమేజింగ్, చాలా బాగుంది. చాలా ఇయర్స్ తర్వాత ఒక ఫ్రెష్ లుక్ వచ్చింది. చాలా మంచి సినిమా చూసినట్టు అనిపించింది. ప్రజెంట్ సినిమా చూసినట్టు అనిపించింది. హ్యాపీగా ఫ్యామిలీస్తోనే వచ్చి హ్యాపీగా చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఐ హోప్ మీకు అందరికీ నచ్చుతుంది. వాలంటైన్స్ డేకి గిఫ్ట్ అనుకోవచ్చాను. వాలంటైన్స్ డే సినిమాని అలాంటి సినిమాని అనమాట. ప్రతి లవ్ అన్ని ఏజ్ గ్రూప్లో అటు చూడొచ్చు. నాట్ ఓన్లీ యంగ్స్టర్స్ కాదు, 60 ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చు. అంత ప్లెజెంట్గా ఉందన్నమాట. క్లైమాక్స్ ఎక్స్‌పెక్ట్ చేసారా? ఎక్స్పెక్ట్ చేయలే, బట్ టూ గుడ్ ఉంది. చాలా చాలా బాగుంది. సో ఎలా అనిపిస్తుంది ఆ సినిమా? చాలా బాగుంది. కపుల్ ఫ్రెండ్లీ. అసలు ఈ టైప్ ఆఫ్ ఇంత అంటే ట్రైలర్ చూసిన తర్వాత దీనిలో ఏదో డెప్త్ ఉంది అనిపించింది, కానీ దీన్ని చూసిన తర్వాత నిజంగా సంతోష్ శోభన్ అండ్ హీరోయిన్ కూడా వాళ్ళిద్దరి కాంబినేషన్, ఇద్దరు క్యూట్ కపుల్స్ కూడా చాలా పర్ఫార్మెన్స్ వైజ్ కానీ చాలా బాగుంది. అండ్ అందులో లవ్ ఇప్పుడు 14th కదా రిలీజ్. మంచి ఎలా ఉండాలి ఏంటి అనే కాన్సెప్ట్ లో బాగుంది. మూవీ మాత్రం టూ గుడ్ అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. సంతోష్ శోభన్ పర్ఫార్మెన్స్ ఎలా? చాలా బాగుంది. ఇద్దరు ఆల్ పర్ఫార్మెన్స్ టూ గుడ్. వాళ్ళిద్దరి మధ్యన ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ అనేది బాగా తీసుకున్నారు. ఇప్పుడు ట్రెండీ సబ్జెక్టు, ఆ ట్రెండీలో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లు చాలా బాగుంది. అందులో వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది బ్రో. మూవీ స్టార్టింగ్ కామెడీగా స్టార్ట్ అయ్యింది. మనం లైక్ నార్మల్ రొటీన్ లవ్ స్టోరీలా ఉంటుంది అనుకున్నా, కానీ ఇలాంటి సినిమా చేయడమే గ్రేట్. అసలు యాక్చువల్గా యాక్సెప్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చి సినిమా చాలా బాగా తీశారు. లిటరల్గా అయితే అసలు ఎక్కడ బోర్ అనేది కూడా రాలేదు. 1% కూడా బోర్ కొట్టలేదు. ఇంకా అప్పుడే అయిపోయింది అని ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఇంకా చూడాలి అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. సంతోష్ శోభన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? క్రేజీ బ్రో. అసలు నేనే అక్కడ ఉన్నానేమో అనిపించింది నాకైతే. లిటరల్గా నాది కూడా లవ్ స్టోరీలు అవన్నీ ఉంటాయి కదా మనకి. మనమే అక్కడ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా చేసాడు. సినిమా అనిపించలేదు బ్రో. సినిమా అనిపించలేదు నాకు. నిజంగా అక్కడ చూస్తున్నట్టు అనిపించింది. కొత్తగా ఉంది బ్రో. అది ప్రెజెంటేషన్ చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అసలు అంచడానికి లేదు. అసలు నాకు ఒక మైనస్ కూడా కనిపించలేదు నా వరకు. నేను అంతా మూవీ క్రిటిక్ అయితే కాదు, కానీ ఒక నార్మల్ ఆడియన్గా చెప్తున్నా మూవీ చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా? ఎంత క్రేజీ బ్రో. అసలు నాకైతే చెప్తున్నా ఒక నార్మల్ ఆడియన్గా చాలా బాగుంది. ఏ సీన్ అంటే లేదు బ్రో. అసలు నేను అలా లీనం అయిపోయి ఉన్నా మూవీలో. ట్రూ లవ్ ఎవరైనా చేసిన వాళ్ళు నిజంగా లవర్స్ ఉంటే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. స్టార్టింగ్ అసలు ఫస్ట్ చూసినప్పుడు కపుల్ ఫ్రెండ్లీ అన్నప్పుడు 18+ ఏదో ఉంటుంది అనుకున్నాం, కానీ చాలా అందరూ చూడాల్సిన సినిమా. మంచి డైలాగ్స్ మాత్రం చాలా బాగా హార్డ్ హిట్టింగ్గా ఉంటాయి. సో అందరూ చూడాల్సిన సినిమా. టోటల్ అందరూ చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశారు. స్టోరీ కొత్తదే, కానీ దాన్ని తీసిన విధానం కానీ స్క్రీన్ ప్లే మాత్రం అదిరిపోయింది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. దానివల్ల స్టోరీ నార్మల్గా ఉన్నా సరే అది ఇంకా బాగా ఎలివేట్ అయింది. సో సాంగ్స్ వినగా నచ్చుతాయి. చాలా బాగుంది. స్క్రీన్ ప్లే మాత్రం అదిరిపోయింది. ఈ సినిమాకి మెయిన్ పాయింట్ స్క్రీన్ ప్లే. లవ్ పర్ఫెక్ట్. ఇది వ్యాలంటైన్స్ పర్ఫెక్ట్, కానీ కొంచెం ఎమోషనల్గా ఉండేవాళ్ళు కొంచెం లాస్ట్లో ఏడ్చుకుంటూ బయటకు వస్తారేమో, చూడాలి. నాకు ప్రతిదీ నచ్చింది బ్రో. మెయిన్గా నచ్చింది అయితే స్క్రీన్ ప్లే బాగా నచ్చింది, మ్యూజిక్ బాగుంది బ్రో. వెరీ ఎమోషనల్ బ్రో. గుండెల్ని పిండేసింది బ్రో. పోయి ఆరబెట్టుకోవాలి గుండెని అంతే. చాలా బాగుంది మూవీ నిజంగా అంతే. సూపర్ ఉంది బ్రో. అదిరిపోయింది. చాలా ఫ్రెష్గా ఉంది. అంటే టు బి ఆనెస్ట్ చెప్పాలంటే హీరోయిన్ కోసం వచ్చా బ్రో సినిమాకి, కానీ వదిలే మళ్ళీ స్పాయిలర్ అయిపోతుంది.